యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు తోడుగా ఉండునని కీర్తనకారుడు 121వ అధ్యాయం 5వ వచనంలో మనకు తెలియజేస్తున్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవాయే మనల్ని కాపాడువాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు మన ప్రయాణాలు, అనేకమైన శ్రమలు, అనేకమైన ఒత్తిళ్ళు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన కష్టాలు, వీటన్నిటి నుంచి మన శక్తి కాదు, మన బలము కాదు, ఆయన కృప మాత్రమే మనల్ని కాపాడి, నడిపించి, దీవించి నిలబెట్టేదిగా ఉన్నది. ఆ కృప చేత దీవించబడుచున్న మనము దేవుని యొక్క సన్నిధానములో బలమైనటువంటి వారిగా ఉండులాగిన కృతజ్ఞత కలిగి, ఈ వారమంతయు నా జీవితంలో జరిగినటువంటి కార్యం ఏంటి అని ఆలోచించి, ప్రవ్వా ఇది నీ కార్యమే అని గుర్తించి ఆయనకి కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తుల వలె మన జీవితాన్ని నడిపించుకోవాలని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. నిజముగా ఈ రోజున ఆయన మాత్రమే కాపాడే దేవుడిగా ఉండి, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు తోడుగా ఉండి నడిపించే దేవుడిగా ఉన్నారు. కాబట్టి ఆ తోడు నడిపించే విధానము మరచిపోకుండా కృతజ్ఞతతో దేవుని కోసం బ్రతుకుదాం. అటువంటి జీవితం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.